ఆ దేశంలో క్రీస్తును నమ్మిన, క్రీస్తును ప్రకటించిన నేరం. అయినప్పటికీ ఓ భార్యాభర్త వారి కుమార్తె క్రీస్తును అంగీకరించారు. ఈ కుటుంబము క్రీస్తును విశ్వసిస్తున్నారని తెలుసుకున్న అధికారులు వీరిని బంధించి ఒక పెద్ద నీటి తొట్టిలో ఒక స్తంభానికి కట్టి నీళ్లు వదిలిపెట్టారు. నీళ్లు మోకాళ్ళ లోతుకు వచ్చాక యేసును విశ్వసించమని, యేసు ఎవరో తెలియదని చెప్పండి, అప్పుడు మిమ్మల్ని వదిలేస్తామని అన్నారు. అప్పుడు ఆ భార్య భర్త యేసుక్రీస్తు ఎవరో తెలియదని చెప్పలేమని బదులిచ్చారు. నీళ్లు కొంచెం కొంచెం పైకి వస్తున్నాయి. పాప చిన్నది కాబట్టి, ఎత్తు తక్కువ కాబట్టి మొదటిగా చిన్న పాప మునిగిపోతూ ఉంది. కళ్ళ ముందు కన్న కూతురు మరణిస్తుంటే ఎవరు వారి విశ్వాసాన్ని కాపాడుకుంటారు? ఖచ్చితంగా ఆ తల్లిదండ్రి యేసు ఎవరో తెలియదని అబద్ధం చెప్తారని సైనికులు అనుకుంటున్నారు. నీళ్లు కొంచెం కొంచెం పెరుగుతూ ఆ చిన్న పాప నోటి వరకు వచ్చాయి. ఇంకొన్ని నిమిషాల్లో పాప ఆ నీటిలో మునిగి చనిపోబోతుంది. అప్పుడు ఆ పాప, మమ్మీ, డాడీ, నా ప్రాణం పోయినా సరే యేసు ఎవరో తెలియదని అబద్ధం చెప్పను. మీరు కూడా మీ ప్రాణాలు పోయినా సరే యేసు ఎవరో తెలియదని అబద్ధం చెప్పవద్దు. ఈరోజు మనం ఇక్కడ కన్ను మూస్తే పరలోకంలో కన్ను తెరిచి యేసయ్యను చూస్తాం. మనం యేసయ్యను కలుస్తాం. ఆయన మీదనున్న నమ్మకాన్ని విడిచిపెట్టవద్దని చెప్తూ ఆ పాప నీటిలో మునిగిపోయి ప్రాణం విడిచింది. పసిపిల్లే యేసుక్రీస్తు కోసం ప్రాణం పెడితే మేమిలా యేసును కాదనగలమని ఆ భార్యాభర్తలు ధైర్యం తెచ్చుకొని ప్రాణం పోతున్నా యేసు ఎవరో తెలియదని అబద్ధం చెప్పకుండా చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకొని ప్రాణం విడిచారు. ఆ రోజు ఆ ముగ్గురు యేసుక్రీస్తు కోసం భూలోకంలో కన్ను మూశారు, కానీ పరలోకంలో కన్ను తెరిచారు. యేసయ్యను యుగయుగములు ఆయనతో జీవించే భాగ్యమును పొందుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపముల నుంచి విడిపించబడి రక్షించబడిన నీవు ఎందుకని ఈరోజు క్రైస్తవుడు కానట్లుగా జీవిస్తున్నావు? ఎందుకని నీ విశ్వాసాన్ని కప్పిపెట్టేస్తున్నావు? నీవు క్రైస్తవుడివా అని ఎవరైనా అడిగితే, అవును, నేను క్రీస్తును విశ్వసించాను, జీవం కలిగిన దేవుని కుమారుడనని ఎందుకు మనుషులకు ధైర్యంగా చెప్పలేకపోతున్నావు? ఎందుకని అబద్ధం చెప్తున్నావు? ఎందుకని భయపడుతున్నావు, సిగ్గుపడుతున్నావు? నీ పాపంలో, అంధకారంలో దేవునికి దూరంగా, దేవునికి శత్రువుగా జీవిస్తూ శాంతి సమాధానం లేక కొట్టుమిట్టాడుతున్నప్పుడు, నరకపు పొలిమేరలలో నీవు తిరుగుతున్నప్పుడు ఆ దేవదేవుడు నిన్ను చూచి తన పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి నీవు పడియున్న చోటికి వచ్చి నీవు రహస్యముగా చేసిన పాపముల నిమిత్తము తాను బహిరంగముగా హేళన చేయబడి, నడి బజారులో ఈడవబడి, బరువైన శిలోభారాన్ని మోసి 4 దారులు కలిసే చోట కల్వరి కొండపై అత్యంత భయంకరమైన శపితమైన శిలో మరణానికి తనను తాను అప్పగించుకొని నీ పాపములను మన్నించి నిన్ను తన రక్తధారలతో కడిగి శుద్ధి చేసి నీతిమంతునిగా తీర్చి తన కుమారునిగా లేదా కుమార్తెగా చేసుకొని పరలోక భాగ్యాన్ని అనుగ్రహిస్తే, నీకోసం తన ప్రాణాన్ని ఇచ్చి తన రక్తమంతటిని ధారబోసిన ఆ యేసయ్యను మనుషుల ఎదుట బహిరంగంగా ఒప్పుకోవడానికి ఈరోజు సిగ్గుపడుతున్నావు, భయపడుతున్నావు. ఎంత విచారకరం! కనీసం ఈ రోజు నుంచైనా చక్కని ప్రార్థనా జీవితాన్ని అలవరుచుకొని లోక స్నేహాలను, శరీర సుఖాలను విడిచిపెట్టి పరిశుద్ధాత్మకు నిన్ను నీవు అప్పగించుకొని ధైర్యము, రోషము కలిగిన దేవుని బిడ్డగా క్రీస్తుకు సాక్షిగా జీవించడానికి ఒక గొప్ప తీర్మానం తీసుకోవాలి. ఒకసారి ఆలోచన చేద్దాం. మరణం వరకు నమ్మకంగా జీవించుము అని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నది. ఈ చిన్న సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి. అందరికీ వందనములు.